నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత కథలోకి వెళ్తున్నాం. ప్రాచీన భారతదేశంలో కోసాంబీ నగరంలో జరిగిన ఒక సంఘటన. అంటే కొన్నిసార్లు చూడండి, చాలా చిన్న విషయాలు కూడా ఎంత పెద్ద గొడవలకు దారితీస్తాయో కదా. అవును, నిజమే. చిన్న అగ్గిపుల్ల లాంటిదన్నమాట. అంతే. వాటి వెనుక ఉండే మానవ స్వభావం గురించి, మన పట్టుదలల గురించి ఈ కథ చాలా విషయాలు చెబుతుంది. దీని గురించి మన దగ్గర ఒక ఆడియో క్లిప్ ఉంది. అది కథను వివరంగా చెబుతుంది. అలాగే ఈ కథ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని లోతైన అర్థమేంటి అని విశ్లేషించే ఒక వచన ఆధారం కూడా ఉంది. మంచిది, రెండూ ఉపయోగపడతాయి. మరి ఈరోజు మన పని ఏంటంటే, అసలు కోసాంబీలో ఆ భిక్షువుల మధ్య ఏం జరిగింది, ఎందుకంత చిన్న విషయానికి అంతలా విడిపోయారు, అవును, అదే ముఖ్యమైన ప్రశ్న. మరి బుద్ధుడు దీనికి ఎలా స్పందించారు, అన్నింటికంటే ముఖ్యంగా మనం అంటే శ్రోతలు కూడా ఈ కథ నుండి గ్రహించాల్సిన అసలు పాఠం ఏమిటి. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. కథ మొదలయ్యేది కోశాంబి నగరంలో. అక్కడ బౌద్ధ సంఘం ఉంది కదా, అందులో భిక్షువులు ప్రధానంగా 2 వర్గాలుగా ఉండేవారు. అవును, 2 రకాల ఆలోచన విధానాలన్నమాట. ఒక వర్గమేమో వినయం అంటే భిక్షువుల నియమావళి, వాళ్ల క్రమశిక్షణ, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే రూల్స్ పాటించడం ముఖ్యమనుకునేవారు. కరెక్ట్. రెండో వర్గమేమో ధమ్మం అంటే బుద్ధుడి అసలు బోధనలు, ఆ ధర్మసూత్రాల అధ్యయనం, వాటి సారాన్ని ఆచరించడం, దీనిపై ఎక్కువ దృష్టి పెట్టేవాళ్లు. అంటే స్పిరిట్ ఆఫ్ ద లా ముఖ్యమని. సరిగ్గా చెప్పారు. పైకి అంత బాగానే ఉన్నట్టనిపించినా ఈ 2 వర్గాల మధ్య వాళ్ల దృక్పథంలో ఒక తేడా ఉంది. అది కొంచెం లోతుగా పాతుకుపోయింది. అదే తర్వాత సమస్యకు కారణమయ్యుండొచ్చు. అవును. ఒక వర్గం వాళ్లు నియమాల్ని అక్షరం పొల్లుపోకుండా పాటించాలనేవారు. రెండో వర్గం వాళ్లేమో బోధనల సారాన్ని గ్రహించి దాన్ని ఆచరిస్తే చాలు అనేవారు. ఈ తేడానే తర్వాత వచ్చిన ఒక చిన్న సంఘటనని పెద్దది చేసిందా? అంతే. ఆ సంఘటన ఏంటంటే చాలా చిన్నది నిజానికి. ఒక భిక్షువు మరుగుదొడ్డి వాడిన తరువాత అక్కడ నీళ్ల కుండలో కొంచెం నీళ్లు మిగిల్చి వదిలేశారట. ఓ, అదా సంగతి. వినయ నియమాల ప్రకారమైతే ఆ కుండని ఖాళీ చేసి శుభ్రంగా పెట్టాలి. ఇది చాలా చిన్న నియమమే. కాని ఆ వినయ నియమాలను గట్టిగా పట్టించుకునే వర్గం దీని ఊరికే వదలలేదు. వాళ్ళు ఇది పెద్ద ఉల్లంఘన అన్నారు, అభ్యంతరం చెప్పారు. ఇక్కడే చూడండి, ఇది కేవలం ఆ మరుగుదొడ్డులో నీళ్లు వదిలేయడం గురించే కాదు. ఆ భిక్షు అది పొరపాటున జరిగిందని చెప్పినా, లేదా ఆ నియమం అంత స్పష్టంగా తెలీదన్నా కూడా అవతలి వర్గం వినలేదు. దాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. అంటే నియమాన్ని పాటించడంలో వాళ్లకున్న నిబద్ధత కావచ్చు, లేదా దాన్ని అర్థం చేసుకునే పద్ధతుల్లో తేడా కావచ్చు, బహుశా కొంత అహంకారం కూడా ఏమో. అవును, మా పద్ధతే కరెక్ట్ అనే భావన. ఖచ్చితంగా. ఆ భావన ఉన్నప్పుడు ఇలాంటి చిన్న సంఘటనలే పెద్ద ఘర్షణలకు దారితీస్తాయి. నిజమే. ఆ చిన్న అభ్యంతరమే నెమ్మదిగా పెరిగి పెద్దదైపోయింది. ఇరువంత్కాల భిక్షువుల మధ్య తీవ్రమైన వాగ్వాదాలు మొదలయ్యాయి. మాట పెరిగి ఉంటుంది. పెరిగింది. మనస్పర్ధలు ముదిరిపోయాయి. చివరికి ఎంతదాకా వెళ్ళిందంటే ఆ బౌద్ధ సంఘమే 2గా చీలిపోయింది. అరేరే! ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు, కలిసి పూజలు చెయ్యడం, కనీసం భిక్షకు వెళ్లడం కూడా మానేశారట. ఎంత విచిత్రం కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లు కూడా. చూడండి, ఇది మానవ సహజం. ఒకసారి మనం ఒక అభిప్రాయానికి, ఒక పక్షానికి గట్టిగా కట్టుబడిపోతే ఇక దాన్నుంచి బయటకు రావడం కష్టమైపోతుంది. అవును. మాదే సరైన మార్గం, అవతలి వాళ్లదే తప్పు అని నమ్మడం మొదలుపెడితే ఇక రాజీపడటం అనేది అసాధ్యమనిపిస్తుంది వాళ్లక్కూడా. వాళ్ల వాదనలకు వాళ్లు ఎంతగా కట్టుబడిపోయారంటే. ఎంతగా అంటే స్వయంగా బుద్ధుడు వచ్చినా వాళ్లు వినలేదు. ఆయన వచ్చి ఇరు వర్గాల వాళ్లతో మాట్లాడారు, సర్ది చెప్పడానికి ప్రయత్నించారు, రాజీ కుదర్చాలని చూశారు. అయినా లాభం లేకపోయిందా? లాభం లేకపోయింది. వాళ్లు తమ వాదనలనే పట్టుకుని వేలాడారు, కాని ఎవరూ వెనక్కి తగ్గడానికి సిద్ధపడలేదు. ఇది బుద్ధుడికి చాలా నిరాశ కలిగించింది. అర్థం చేసుకోగలం. తన శిష్యులే అలా ప్రవర్తిస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ పరిస్థితి చూసి వాళ్ల ప్రవర్తనతో ఒక రకంగా విసిగిపోయిన బుద్ధుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక వాళ్ల మధ్య సయోధ్య కుదుర్చడం తన వల్ల కాదనిపించిందేమో. ఆయన వాళ్ళని అక్కడే వదిలేశారు. వదిలేసి వెళ్ళిపోయారా? అవును. ప్రశాంతత కోసం, ఏకాంతవాసం కోసం కోశాంబిని విడిచి వెళ్ళిపోయారు. దగ్గర్లోనే ఉన్న పారిలియక అనే అడవిలో ఒక రక్షిత వనంలోకి వెళ్ళిపోయారు. వర్షాకాలం గడిపేందుకు వత్స నివాసం అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఓహ్!
అక్కడాయన ఒంటరిగా ఉన్నారా? ఆ కథల్లో ఒక ఏనుగు ఆయనకు సేవ చేసిందని విన్నాను. అవును, కొన్ని కథనాలు అలా చెబుతాయి. అది ఒక ఏనుగు, బహుశా ఒక కోతి కూడా ఆయనకు ఆహారం, నీరు అందించాయని, ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచాయని అంటారు. అది కథనం. కాని అసలు విషయమేంటంటే బుద్ధుడు ఎందుకు వెళ్ళిపోయారు అనేది కోసాంబిలోని సామాన్య ప్రజలకు, అంటే ఉపాసకులకు తెలిసిందా? సరిగ్గా అదే జరిగింది. ఉపాసకులు అంటే తెలుసుకదా, గృహస్థులుగా ఉంటూనే బౌద్ధ ధర్మాన్ని అనుసరించేవాళ్లు. వాళ్లే భిక్షువుల పోషణ చూసుకునేది. అవును. తమ గురువైన బుద్ధుడు ఈ భిక్షువుల గొడవల వల్లే నగరాన్ని వదిలి అడవికి వెళ్లారని వాళ్లకు తెలిసింది. దాంతో వాళ్లు చాలా బాధపడ్డారు. కోపం కూడా వచ్చింది. సహజమే. మరి వాళ్లేం చేశారు? వాళ్ళు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ గొడవకు కారణమైన బుద్ధుడి మాటను కూడా లెక్కచేయని ఆ భిక్షువులకు భిక్ష వెయ్యకూడదని నిర్ణయించుకున్నారా? అంతే. వాళ్లకు ఆహారం ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్లను గౌరవించడం మానేశారు. అసలు పట్టించుకోవడమే మానేశారు. అబ్బా, ఇది చాలా పెద్ద మలుపు. చాలా కీలకమైన మలుపు. ఎందుకంటే అప్పటిదాకా తమ వాదనల్లో, తమ గొడవల్లో మునిగిపోయున్న భిక్షువులకు ఇప్పుడు తమ చర్యల పర్యవసనాన్ని తెలిసిరావడం మొదలైంది. బయట ప్రపంచం నుంచి ఒత్తిడి వచ్చిందనమాట. అవును. సమాజం నుంచి మద్దతు పోయింది. కనీసం బ్రతకడానికి ఆధారమైన భిక్ష కూడా దొరకడం కష్టమైంది. ఆకలి, అవమానం ఇవన్నీ వాళ్లను ఆలోచింపజేశాయి. అప్పుడు వాళ్లకర్థమైంది, తమ పట్టుదల వల్ల తామెంత నష్టపోతున్నామో, సంఘానికి ఎంత అశాంతి కలుగుస్తున్నామో. ఆ కష్టాలే వాళ్ల కళ్ళు తెరిపించాయా? ఒక రకంగా అంతే. చివరికి ఆ భిక్షువులు తమ తప్పు తెలుసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, రాజీపట్టారు, మళ్ళీ కలిసిపోయారు. ఆహా, మంచిదే. కాని ఉపాసకులు అంతటితో ఊరుకోలేదు. వాళ్లు ఇంకో షరతు పెట్టారు. ఏంటది? మీలో మీరు రాజీపడితే సరిపోదు. మీరు బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి. మీ తప్పును ఆయన ముందు ఒప్పుకోవాలి. ఆయన క్షమాపణ పొందాలి. అప్పటిదాకా మేము మిమ్మల్ని మునుపటిలా ఆదరించం, గౌరవించం అని తేల్చి చెప్పారు. ఓహ్, అంటే పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారన్నమాట. ఖచ్చితంగా. కేవలం తమలో తాము సర్దుకుపోవడం కాదు, తాము ఎవరి మాట వినలేదో, ఎవరిని బాధపెట్టారో ఆ గురువు దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడం కూడా ముఖ్యమని ఆ సమాజం భావించింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. తరువాత వర్షాకాలం ముగిశాక ఏమైంది? వర్షాకాలం ముగిసింది. అప్పుడు ఆనందుళ్లాంటి బుద్ధుడి ముఖ్య శిష్యులు కొందరు ఆయన ఉన్న పారిలేయక వనానికి వెళ్లారు. బుద్ధుణ్ణి కలవడానికా? అవును. ముఖ్యంగా శ్రావస్తీ నగరంలో అనాథపిండికుడులాంటి పెద్ద ఉపాసకులున్నారు కదా, వాళ్లందరూ బుద్ధుడిని తిరిగి జేతవన విహారానికి రమ్మని ఆహ్వానిస్తున్నారని చెప్పారు. వాళ్ల విన్నపం మేరకు బుద్ధుడు సరేనని శ్రావస్తికి తిరిగి వెళ్లారు. బుద్ధుడు శ్రావస్తికి వచ్చారని తెలిసి కౌశాంబి భిక్షువులు కూడా అక్కడికి వెళ్లారా? వెళ్లారు, తప్పదు కదా. వాళ్లు కూడా శ్రావస్తికి ప్రయాణమయ్యారు. జేతవన విహారానికి చేరుకుని బుద్ధుడి పాదాలమీద పడి జరిగిన దానికి చాలా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. క్షమించమని వేడుకున్నారు. అప్పుడు బుద్ధుడు వారిని క్షమించారా? క్షమించారు, కాని ముందు వారిని బాగా మందలించారు. తన మాట విననందుకు, ఎంత చిన్న విషయానికి సంఘంలో చీలిక తెచ్చినందుకు వారిని నిందించారు. ఆ తర్వాత ఆయన వారికి, అక్కడున్న మిగతా అందరికీ ఒక అత్యంత కీలకమైన విషయాన్ని బోధించారు. ఒక సత్యం. ఈ మొత్తం కథకు ఇదే గుండెకాయలాంటిదని చెప్పొచ్చు. ఏమిటది? ఆ బోధన ఏంటి? అదే మనం తెలుసుకోవాల్సింది. అవును. బుద్ధుడు పాలీ భాషలో ఒక గాథ చెప్పాడు. అది ఇప్పటికీ చాలా ప్రసిద్ధి చెందింది. ఎత్థ పరే మయం యమామసే నచ విజానంతి తథా ఏచ విజానంతి తతో మేధగా సమ్మంతి. దీని అర్థం? దీని అర్థమేంటంటే, ఇక్కడ ఈ లోకంలో మనమందరం ఏదో ఒక రోజు మరణిస్తామని ఇతరులు గ్రహించరు. ఈ ఇతరులు అంటే ఎవరు? గొడవల్లో మునిగిపోయినవాళ్లు, అజ్ఞానంలో ఉన్నవాళ్లు. కాని ఆయన కొనసాగిస్తారు, ఎవరైతే ఈ నిజాన్ని గ్రహిస్తారో వాళ్ల వలనే కలహాలు సమసిపోతాయి. అబ్బా, ఎంత ఎంత లోతైన మాటలు! అంటే మనం గొడవలు పడటానికి, ఈ పంతాలకు పోవటానికి కారణం మనం చనిపోతామనే నిజాన్ని మర్చిపోవటమే అంటారా? ఖచ్చితంగా అదే బుద్ధుడి ఉద్దేశ్యం. మన అశాంతికి, మన సంఘర్షణలకు మూల కారణాల్లో ఇది చాలా ప్రధానమైనది. మనం ఎలా బ్రతుకుతామంటే ఈ జీవితం శాశ్వతం అన్నట్టు. నిజమే. మన అభిప్రాయాలు, మన ఆస్తులు, మన బంధాలు అన్నీ ఎప్పటికీ ఇలాగే ఉంటాయనుకుంటాం. ఈ భ్రమ వలనే మనం చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసుకుంటాం. వాటిని పట్టుకుని వేలాడతాం,
అహంకారానికి పోతాం, ఇతరుల్ని ద్వేషిస్తాం. కాని కాని నేను, నువ్వు, మన చుట్టూ ఉన్నవాళ్లు అందరం అనివార్యంగా మరణిస్తాం అనే వాస్తవాన్ని, అంటే అనిశ్చతను మనం నిజంగా లోతుగా గ్రహించినప్పుడు ఈ గొడవలన్నీ ఎంత అర్థంలేనివో, ఎంత చిన్నవో తెలిసిపోతుంది. ఆ ఎరుక కలిగినప్పుడు ఆ ఎరుక కలిగినప్పుడు కోపం, పగ, పట్టుదల వీటికి బలం తగ్గిపోతుంది. వాటంతటకవై అవి శక్తిని కోల్పోతాయి. అప్పుడు కలహాలు సహజంగానే సద్దుమణుగుతాయి. శాంతి వస్తుంది. మన దగ్గరున్న వచనమూలంలో కూడా ఈ అనిత్యతా భావన గురించే విశ్లేషణ ఉంది కదా? అవును, ఉంది. ఆ వ్యాఖ్యానం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. మరణం, అనిశ్చత, ఈ నిజాన్ని మనం ఎదుర్కోవడానికి ఇష్టపడం. దాన్ని పక్కనబెట్టి బ్రతుకుతాం. అదే మన దుఃఖానికి కారణమని ఆ వ్యాఖ్యానం వివరిస్తుంది. మన భావోద్వేగాలు అడ్డువస్తాయనా? అవును, కోపం, భయం, స్వార్థం ఇలాంటి భావోద్వేగాలు మనల్ని వాస్తవికత నుంచి దూరం చేస్తాయి. కాని మరణమనే నిజాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు, దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకున్నప్పుడు ఈ నెగటివ్ ఎమోషన్స్ పట్టుసడలుతుంది. అప్పుడు మనం మరింత వివేకంతో, కరుణతో ప్రవర్తించగలుగుతాం. ఈ అనిత్యత, వదిలివేయడం, ఈ భావనలకు సంబంధించి మన ఆడియో మూలంలో ఇంకో కథ ఉంది కదా, కాశీరాజు కథ. ఉంది. అది ఇక్కడెలా సరిపోతుంది? అది చాలా మంచి ఉదాహరణ. ఎందుకంటే అది కోశాంబి భిక్షువుల ప్రవర్తనకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ కాశీరాజు కథలో ఏమవుతుంది? పొరుగురాజు దండెత్తి వస్తాడు. అవును. అప్పుడు కాశీరాజు యుద్ధం, రక్తపాతం వద్దనుకుంటాడు. దాన్ని నివారించడానికి తన రాజ్యాన్నే వదులుకోవడానికి సిద్ధపడతాడు. అంటే చూడండి, శాంతి కోసం, ప్రజల క్షేమం కోసం తనకున్న అధికారాన్ని, రాజ్యాన్ని పరిత్యాగం చేస్తున్నాడు, వదిలేస్తున్నాడు. కోశాంబి భిక్షువులు ఒక చిన్న నీళ్లకుండ విషయంలో పట్టుదలకు పోతే ఈయనేకంగా రాజ్యాన్నే వదిలేశారు. సరిగ్గా అదే తేడా. ఆ తర్వాత ఆయన భార్య, కుమారుడు అజ్ఞాతవాసంలో ఎన్నో కష్టాలు పడతారు. అడవుల్లో తిరుగుతారు, కుమ్మరి దగ్గర పనివాళ్లుగా ఉంటారు. అయినా రాజు సంయమనం కోల్పోడు, ఓర్పుతో ఉంటాడు. చివరికి ఆ కుమారుడే రాజ్యాన్ని తిరిగి సంపాదిస్తాడు కదా, తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుంచుకుని. అవును, తండ్రి అతనికి కొన్ని సూత్రాలు చెబుతాడు. మరీ దగ్గరగా చూడకు, అంటే అతి స్నేహంతో అప్రమత్తత కోల్పోవద్దు. మరీ దూరంగా చూడకు, అంటే పగ పెంచుకోవద్దు. ఓర్పుతో ఉండు. ఈ మాటల్ని పాటిస్తూ ఆ కుమారుడు తన వివేకంతో, ఓర్పుతో, క్షమాగుణంతో ఎలాంటి హింసకు పాల్పడకుండానే తిరిగి రాజ్యాన్ని సంపాదిస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఆ ఓర్పు, వదిలివేసే గుణం. ఖచ్చితంగా. కోశాంబి భిక్షువులు ఒక చిన్న నియమం విషయంలో పట్టుదలకు పోయి సంఘాన్నే చీలిస్తే, కాశీరాజు తన సర్వస్వాన్ని కోల్పోయినా ఓర్పుతో, పరిత్యాగ గుణంతో వ్యవహరించాడు. ఇక్కడ పరిత్యాగమంటే కేవలం వస్తువులు వదిలేయడమే కాదా? కాదు, అది కూడా ఒక భాగమే. కాని అంతకంటే ముఖ్యంగా మన అభిప్రాయాలను, మన పట్టుదలను, నేనే కరెక్ట్ అనే మన అహాన్ని కూడా అవసరమైనప్పుడు వదిలివేయగలగటం. శాంతి కోసం, సామరస్యం కోసం, ఒక ఉన్నత లక్ష్యం కోసం మన చిన్న చిన్న ఇష్టాలను, అభిప్రాయాలను వదులుకోవడానికి సిద్ధపడటం. కోశాంబి భిక్షువులకు ఆ గుణం లోపించిందంటారా? అవును. వాళ్లు తమ అభిప్రాయాలనే గట్టిగా పట్టుకున్నారు. కాశీరాజు శాంతి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. ఇది చాలా పెద్ద తేడా. ఆడియో మూలంలో సాధకులకు, అంటే ముఖ్యంగా భిక్షువులకు అవసరమైన 3 ముఖ్య లక్షణాల గురించి కూడా చెప్పారు కదా: శ్రద్ధ, పరిత్యాగం, ప్రజ్ఞాని. అవును, చెప్పారు. వాటిని కొంచెం వివరిస్తారా? అవి ఈ కథలకి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? తప్పకుండా. ఈ 3 లక్షణాలు ఈ కథల ద్వారా మనకు బాగా అర్థమవుతాయి. శ్రద్ధ అంటే కాన్ఫిడెన్స్ లేదా ఫెయిత్. దేనిమీద? తాము నమ్మిన మార్గం మీద, తమ గురువు మీద, తమ సాధన మీద. అంటే వాళ్లు పాటించే నైతిక నియమాలు, చేసే ధ్యానం, వీటన్నిటి మీద దృఢమైన నమ్మకం. తమ ఉద్దేశ్యాలు మంచివే అనే విశ్వాసం. ఇది లేకుండా ముందుకు సాగడం కష్టం. అయితే ఈ శ్రద్ధ గుడ్డిగా ఉండకూడదు, వివేకంతో కూడి ఉండాలి. సరే, రెండోది పరిత్యాగమన్నారు కదా? రెండోది పరిత్యాగం అంటే రినన్సియేషన్, లెటింగ్ గో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే, ఇది కేవలం వస్తువులు వదలడమే కాదు, మానసికంగా కూడా పట్టుదలను వదిలేయడం. నాది, నా అభిప్రాయమే సరైనది అనే అహాన్ని వదిలివేయగలగడం. కాశీరాజులాగా? అవును. శాంతి కోసం, సామరస్యం కోసం, ఉన్నత లక్ష్యం కోసం చిన్న చిన్న ఇష్టాలను, సౌకర్యాలను, గట్టి అభిప్రాయాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడటం. కోశాంబి భిక్షువులకు ఇది అవసరమైంది, కాని వాళ్లు మొదట చూపించలేకపోయారు. మూడోది ప్రజ్ఞ అన్నారు. మూడోది
ప్రజ్ఞ అంటే విజ్డమ్, వివేకం. విషయాలను లోతుగా పైపైన కాకుండా బహుళ కోణాల్లో అర్థం చేసుకోగలగడం. కారణమేంటి, ఫలితమేంటి అని చూడగలగడం. ఉదాహరణకి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని గమనించి అది ఎందుకొచ్చింది, దాని స్వభావమేంటి, అది కూడా శాశ్వతం కాదు, అనిత్యమే అని గ్రహించగలగడం. సమస్యలను కేవలం భావోద్వేగాలతో కాకుండా ఈ వివేకంతో పరిష్కరించుకోగల నేర్పు. కోశాంబి భిక్షువులు మొదట ఈ ప్రజ్ఞను ఉపయోగించలేకపోయారు. సరిగా. కాశీరాజకుమారుడు మాత్రం ప్రజ్ఞతోనే కదా రాజ్యాన్ని తిరిగి పొందింది. అంటే ఈ మూడు శ్రద్ధ, పరిత్యాగం, ప్రజ్ఞ ఇవి చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు అనిత్యతను గుర్తుంచుకోవడం, ఇవన్నీ కలిస్తేనే బహుశా మనం గొడవల్లేకుండా ప్రశాంతంగా ఉండగలమేమో. నిజమే. ఈ పాతకథలు, ఈ బోధనలు ఇవి కేవలం ఆనాటి భిక్షువులకో రాజులకో కాదు, మనందరి రోజువారీ జీవితానికి కూడా అవి అద్దం పడతాయి. ఎలాగా? మనం కూడా రోజు ఎన్నో చిన్న చిన్న అభిప్రాయ భేదాలని ఎదుర్కొంటాం. ఇంట్లో వాళ్లతో, ఆఫీస్లో, స్నేహితులతో, ఎక్కడైనా సరే. ఆ సమయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? కోశాంబి భిక్షువుల్లా మాటే నెగ్గాలని పట్టుదలకు పోతున్నామా, లేక కాశీరాజులా కొంచెం ఓర్పుతో అవసరమైతే మన పంతాన్ని వదిలేసి సర్దుకుపోతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజమే. చిన్న విషయాలను అనవసరంగా పెద్దవి చేయకుండా ఉండటం, అవతలి వాళ్లు ఏం చెప్తున్నారో వాళ్ల కోణమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అన్నింటికంటే ముఖ్యంగా మీరిందాక చెప్పినట్టు మనమందరం ఇక్కడ కొన్నాళ్లే అనే ఆ ఎరుకతో ఉండటం. అవును. ఇవి గనక పాటిస్తే మన ప్రవర్తనలో, మన సంబంధాలలో ఎంత మార్పొస్తుందో కదా. ఖచ్చితంగా వస్తుంది. బుద్ధుడు చెప్పిన ఆ బోధన సారాంశం అదే కదా. మరణం తప్పదు అని గుర్తుంచుకుంటే మన ప్రియారిటీస్ అవే మారిపోతాయి. అప్పుడు చిన్న చిన్న గొడవలకు, పంతాలకు టైం ఎక్కడుంటుంది, శక్తి ఎక్కడుంటుంది? ఓర్పు, క్షమ, కరుణ ఇవి అప్పుడు సహజంగా వస్తాయంటారా? వస్తాయి. ఎందుకంటే అవన్నీ అర్థంలేనివని తెలుస్తుంది కదా. కాబట్టి ముగింపుగా చెప్పాలంటే కోశాంబి భిక్షుల కథ నుండి మనం నేర్చుకున్నదేంటంటే, 1. చిన్న వివాదాలైనా సరే అహంకారం, పట్టుదల చేరితే ఎంత పెద్ద చీలికలకైనా దారితీయవచ్చు. 2. జీవితం అనిత్యం అనే నిజాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవడం. అది మన గొడవలను తగ్గించి శాంతికి దారి చూపే ఒక శక్తివంతమైన సాధనం. చాలా ముఖ్యమది. 3. శ్రద్ధ, పరిత్యాగ గుణం, ప్రజ్ఞ. ఈ 3 లక్షణాలు కేవలం ఆధ్యాత్మికంగా ఎదగడానికి కాదు, మామూలు మనుషులుగా పరిణితి చెందడానికి కూడా చాలా అవసరం. అవును. ఇది నిజంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ కథలలోని లోతు అది మనల్ని ఆలోచింపచేస్తుంది. అవును. శ్రోతల కోసం కూడా ఒక ఆలోచన వదిలివెడదాం. జీవితంలో మనకు ఇష్టమైన వాళ్ళు, మనం సంపాదించుకున్నవి, మన నమ్మకాలు, చివరికి మన ఉనికి కూడా, ఇవన్నీ ఏదో ఒకరోజు అంతమైపోతాయనే నిజాన్ని మనం ప్రతిరోజూ, ముఖ్యంగా ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా పట్టుదలకు పోతున్నప్పుడు దాన్ని చురుకుగా గుర్తుంచుకుంటే అది మన నిర్ణయాలను, మన స్పందనలను, మన సంబంధాలను ఎలా మార్చగలదు? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచించండి. మరో అన్వేషణలో మళ్ళీ కలుద్దాం.